హాయ్ స్నేహితులారా! వెల్కమ్ టు గృహిణి థాట్స్. ఈరోజైతే మనం మన ఛానల్‌లో ఎంతో రుచిగా ఇంకా ఈజీగా చేసుకొని నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడినైతే చూద్దామండి. టేస్ట్‌కి టేస్టు ఇంకా చాలా సింపుల్ వేలో అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా అయితే ఉసిరికాయని తీసుకొని అవి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలండి పొడిగుడ్డతో. తుడుచుకున్న తర్వాత దానికి గాలికి ఆరబెట్టాలనమాట. మొత్తం చెమ్మంతా ఉండకుండా తుడుచుకోవాలి. చెమ్మ మొత్తం పోయే వరకు. తర్వాత దీనిలోకి మనం ఇలా వేరుశనగ నూనెనైతే తీసుకుంటున్నాం. పప్పు నూనె అయినా కూడా వేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం అండి. మేము తీసుకున్నదైతే 3/4 కేజీ వరకు ఉండే ఉసిరికాయలనైతే తీసుకున్నాము. ఇప్పుడు ఒక మూకుడి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 లీటర్ వరకు యాడ్ చేశానండి ఆయిల్. వేసుకున్న తర్వాత ఉసిరికాయలకి నాట్లు పెట్టుకొని కోడిగుడ్డుకు పెడతాం కదా, అలాగే 4 సైడ్లు ఇలాగా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్‌లో. ఈ ఉసిరికాయలు అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఒక్కొక్క ఉసిరికాయని ఘాట్లు పెట్టుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే, ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఆయిల్‌లో మంచిగా ఫ్రై అవుతాయి. ఇంకా మనం ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ వేసినప్పుడు అవన్నీ కూడా మంచిగా పీల్చుకొని మనకి తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది. ఉసిరికాయకి బాగా పడుతుందనమాట. చూసారు కదా, ఇలాగా కొన్ని ఉసిరికాయల్ని మన దగ్గర ఉన్న అన్నింటిని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1/2 లీటర్ వరకు అయితే నూనెని యాడ్ చేసి ముందైతే ఫ్రై చేస్తున్నాము. ఇలాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా చూపించే విధంగా ఆట్లయితే పెట్టుకోవాలి. మరీ లోతుగా కాకుండా పైన కాకుండా మీడియంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెండోసారి కూడా మనం ఇలా ఉసిరికాయలు అనేది యాడ్ చేసేసి ఫ్రై చేసుకుందాం. ఇలాగా మన దగ్గర ఉన్న ఉసిరికాయలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట. టేస్ట్ అనేది ఇంకా మంచిగా కూడా ఊరుతుంది మనం ఉప్పు, కారం అన్నీ కలిపినప్పుడు. ఇలాగా మన దగ్గర ఉన్న ఉసిరికాయలన్నీ ఫ్రై చేసేసుకోవాలి. ఇవేంటంటే నాటు ఉసిరికాయలు కూడా దొరుకుతాయి. అవైతే ఇంకా మంచి టేస్ట్ ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ రైతు బజార్లో అక్కడైతే ఈజీగా దొరికేస్తాయండి నాటు ఉసిరికాయలు. అవైతే ఇంకా టేస్ట్గా ఉంటాయి. అవి దొరకలేదు కాబట్టి నేను కొంచెం ఈ పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా, వాటితో అయితే తీసుకున్నాను. నేను తీసుకుని వచ్చి 3/4 కేజీ వరకు ఉన్నాయండి. ఇలాగా మొత్తం అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని అయితే చల్లారనిద్దాము. తర్వాత యూజ్ చేసుకుంటాకి. ఈలోగా అయితే మనం 1 టేబుల్ స్పూను పెద్ద స్పూన్తో అయితే మెంతుల్ని తీసుకున్నాము. తీసుకొని వాటిని లైట్గా ఫ్రై చేసుకున్నాం. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఏ స్పూన్తో అయితే మనం తీసుకున్నామో మెంతులు అనేవి, అదే స్పూన్తో 2 స్పూన్ల ఆవాలను అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, మనం మెంతులను మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఆవాలను అయితే ఫ్రై చేసుకోకూడదు. ఆవాలు అనేది పచ్చివి వేసుకుంటేనే వాటి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఈ రెండింటిని కలిపి మిక్సీ జార్లో ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా కాకుండా మరీ కొంచెం గరుగ్గా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న 3/4 కేజీ ఉన్నాయి కదా ఈ ఉసిరికాయలు, వాటికి నేను ఇలా చిన్ని గ్లాస్తో 1 గ్లాసు నిండా కారం అనేది వేసాను అనమాట. తర్వాత ఏంటంటేనండి, మనం ఇలాగ మిక్సీ ఆడుకుని ఉంచుకున్నాం కదా ఆవాలు, మెంతులు పౌడర్, అది కూడా ఈ కారంలో యాడ్ చేసేసాము. తర్వాత మనం గ్లాసుడు కారం వేసుకుంటున్నాం కాబట్టి ఒక 1/4 గ్లాసుడు వరకు కళ్ళుప్పునైతే తీసుకున్నానండి. దీంట్లో సాల్ట్ వాడితే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండదు. పైగా సాల్ట్లో కెమికల్స్ అవి కలుస్తాయి కాబట్టి నేనైతే కళ్ళుప్పుని తీసుకుంటున్నాను. మీరు కూడా కళ్ళుప్పుని తీసుకుంటే పచ్చడి నిలవ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ కళ్ళుప్పునైతే మనం ఇలా మిక్సీలో మెత్తగా పౌడర్గా ఆడుకొని అది కూడా అయితే ఈ ఆవపిండి, మెంతిపిండి, కారం వేసాం కదా దానిలో అయితే యాడ్ చేసేయాలి. యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయల్లో అయితే ఈ కారం, ఆవపిండి, మెంతిపిండి ఇంకా ఉప్పు కలిపిన మిశ్రమాన్ని వేసేయాలండి. చూసారు కదా, ఇలా నొక్కితే కొంచెం మెత్తగా ఉండాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత ఇవన్నీ మనకి ఉసిరికాయకి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మీరు చెయ్యి పెట్టైనా కూడా మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత ఒక వెల్లుల్లిని పొట్టు వలిచి అది దంచుకున్న పర్లేదు, లేదంటే మిక్సీలో పల్స్ మోడ్లో పెట్టి ఒక్కసారి ఇలాగా గ్రైండ్ చేసి వేసుకుంటే బాగుంటుందన్నమాట. మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది మన పచ్చడికి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని దీనిలో మనం పైనుంచి నూనెనైతే వేసుకుందామండి. ఇలాగా ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే
మనకి మొత్తం మంచిగా మిక్స్ అవుతుంది. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్, ఉసిరికాయలు ఫ్రై చేసుకొని అదే ఆయిల్‌ని చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలండి. వేడి ఆయిల్‌ని అయితే యూజ్ చేయకూడదు. ఏ పచ్చడిలో అయినా కూడా వేడి నూనె అనేది వేయడం వల్ల పచ్చడి అనేది పాడవుతుందండి. చల్లారిన తర్వాత కాచుకొని చల్లారిన తర్వాత దాన్నైతే మనం యాడ్ చేసాం. ఇలా యాడ్ చేసిన తర్వాత ఉప్పు, కారం అంతా మంచిగా సరిపోయిందా లేదా అని చెప్పి ఒక్కసారి అయితే చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత అంతా సరిపోయింది అనుకుంటే ఓకే. లేదంటే గనక మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకొని తర్వాత ఇలాగా 3 నిమ్మకాయలనైతే రసం తీసుకొని పిండుకుంటున్నామండి. చింతపండు గుజ్జు వేసుకొని కూడా చేసుకుంటారు. మనం ఇప్పుడు చేసేదాన్ని అయితే సింపుల్ వేలో అయిపోవాలి కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఈజీగా కూడా దీన్ని చేసుకోవచ్చు. అదే విధంగా చూపిస్తున్నాననమాట. 3 నిమ్మకాయలు రసాన్నైతే మనం యాడ్ చేసాం. గింజలు లేకుండా 3 నిమ్మకాయలనైతే ఇలా రసం కింద తీసుకొని దీంట్లో అయితే యాడ్ చేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసి ఇందాక మనం ఉంచుకున్నాం కదా ఆయిల్, దాన్ని కొంచెం వేస్తున్నాం పైనుంచి. ఇంకా కొంచెం అనేది ఉంచుకోవాలి. ఉంచుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాం. ఇదేంటంటే తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందనమాట. అందుకని చెప్పి మరి ఎక్కువ ఆయిల్ వేసేసుకుంటే బాగోదు. చూసారు కదా ఇలాగా ఆయిల్ కొంచెం కనిపించేటట్టు ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక గ్లాస్ కంటైనర్లోకి కానీ ప్లాస్టిక్ కంటైనర్లోకి కానీ పెట్టుకుంటే మంచిదనమాట. స్టీల్ దాంట్లో అయితే పెట్టుకోకూడదు. నేనైతే ఇప్పుడు ప్లాస్టిక్ అయితే తీసుకున్నాను అనమాట. తడి లేకుండా శుభ్రంగా ఉన్న ఒక ప్లాస్టిక్ కంటైనర్ అయితే తీసుకొని దాంట్లో అయితే మనం ఇప్పుడు కలుపుకొని పెట్టుకున్న ఈ పచ్చడిని అంతా కూడా దాంట్లో అయితే మనం షిఫ్ట్ చేద్దామండి. చూసారు కదా అంతా కూడా ఈ నిమ్మరసం బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక దీన్నైతే ఈ ప్లాస్టిక్ డబ్బాలో అయితే మనం యాడ్ చేసేద్దాం. ఇలాగా పచ్చడిని అంతా కూడా ఇంచక్క యాడ్ చేసుకోవాలి. ఇలాగా కొంచెం కొంచెం యాడ్ చేసిన తర్వాత మనకి గ్యాప్స్ లేకుండా ఒక లెవెల్లో ఉండేటట్టు మొత్తాన్ని అయితే మనం ఇలా సర్దుకోవాలన్నమాట. ఇలాగా ఒక లెవెల్గా ఉండేటట్టు సర్దుకొని ఈ ఉప్పు కారం అంతా బాగా పడుతుంది. ఇప్పుడు దీనిపై నుంచి మనకి ఇంకా మిగిలిన ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఉప్పు కూడా సరిపడా వేసుకుంటేనే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఉప్పు అనేది తగ్గితే పచ్చడి పాడవుతుందండి. మనకి ఉప్పు అనేది మంచిగా సరిపోయే విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 రోజులు పక్కన పెట్టేస్తే మనకి బాగా ఊరుతుంది. ఇంకా ఉప్పు, కారం, పులుపు అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యి బాగా ఊరి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.